హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిద్ధం డైరీస్. ఈరోజు మేము జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్ దర్శనానికి అయితే వచ్చామండి. పెద్దమ్మ తల్లి అంటే ఎవరో కాదండి, సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ తల్లి. ఇక్కడ అమ్మవారు పూర్వము మహిషాసురుడిని వధించిన తర్వాత దట్టమైన అడవుల్లో కొండరాళ్ళ మధ్య సేదతీరడానికి వచ్చి నివసించారంట. ఇంకా అక్కడే కొలువై ఉన్నారంట. పూర్వము గిరిజనులు వాళ్ళు ఉంటారు కదండి, చాలా కాలం క్రితం వాళ్ళు బాగా పూజలు చేశారంట. తర్వాత చిన్న గుడి ఏర్పడిందంట. ఆ గుడిని కాస్త జనార్దన్ రెడ్డి గారు కొంచెం కృషి వల్ల పెద్ద గుడి అయిందని అన్నారు. ఇది మెయిన్ కమాన్ అండి. మేము వచ్చే టైంకి క్లోజ్ చేసి ఉంది కాబట్టి మేమైతే లంచ్కి వచ్చేసాం ఇక్కడ. ఇంకా లంచ్ చేసేసి మేమైతే దర్శనం చేసుకోవడానికి వచ్చేసామండి. అలాగా పూర్వం ఇక్కడ అమ్మవారు వచ్చి కలువై ఉన్నారని భక్తుల విశ్వాసం. అమ్మవారిని మొక్కితే కరుణిస్తుంది, కోరితే వరాన్ని ఇస్తుంది అంటారు. పెద్దమ్మ చాలా మహిమ గలదండి. ఇక్కడ గుడికి వచ్చి చూసేటప్పటికి కొంచెం జనం అంతా వచ్చేసారు. దర్శించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ తెలిసిందే కదండి, ఇక్కడ కాయిన్ అనేది నిలబెడితే కోరిక అనేది జెన్యూన్ అయింది అయితే ఖచ్చితంగా నెరవేరుతుందని అంటారు. గట్టిగా మొక్కితే అమ్మవారిని కరెక్ట్ అయింది అయితే కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తుంది. అలాగే మన భక్తి విశ్వాసాల మీద కూడా ఆధారపడి ఉంటుందండి. దర్శించుకున్న తర్వాత పెద్దమ్మని మేము పక్కనే ఉన్న లక్ష్మీ గణపతి సరస్వతి గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. వచ్చి చూస్తే క్లోజ్లో ఉంది కాబట్టి బయట నుంచే దర్శనం చేసుకొని వచ్చేసాం. అలాగే ఇక్కడ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది, అది కూడా క్లోజ్లో ఉంది. అందుకే బయట నుంచి దర్శనం చేసుకుని వచ్చేసి ఇక్కడ ప్రసాదము కంకణాలు అవి ఉంటాయి కదండి, అవి అమ్ముతుంటే మేము తీసుకున్నాము. ఎప్పుడైనా పెద్దమ్మ తల్లి టెంపుల్లో వాహన పూజలు అనేవి చాలా బాగా జరుగుతూ ఉంటాయండి. ఎప్పుడైనా మీరు ఎవరైనా జూబ్లీ హిల్స్ వైపు వస్తున్నప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు పెద్దమ్మ తల్లిని అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. పెద్దమ్మ తల్లి చాలా మహిమ గలది. నేను నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు కొత్తగానే ఉంది, కానీ పెద్దమ్మని నమ్మాను కాబట్టే నాకు అంటే చాలా ఇష్టం. పెద్దమ్మని ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుస్తుంది. అందుకే నేను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మ్యాక్సిమం పెద్దమ్మని దర్శించుకోవడానికి ట్రై చేస్తాను. పెద్దమ్మ దయ వల్ల అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. అలాగే నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.